నువ్వు కూడా నమ్మి మోసపోయావా ఈ మాట విని? అదే చిన్నప్పుడు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తాయని. అప్పుడు లెక్కల సంగతి ఏమో కానీ ఇప్పుడు 100కి 100 మార్కులు ఇచ్చే బెండకాయ ఫ్రై అయితే చూపించేస్తా, అన్నం మొత్తం కడుపు నిండా తినేసేలా. సరే ముందుగా కడాయిలోకి ఒక 6-7 స్పూన్స్ దాకా బాగా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు ఒక చిన్న టీ స్పూన్, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర ఉంటే శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఒక ఎండుమిర్చి వేసి పోపు మొత్తం బాగా వేగనివ్వాలి. అంటే వేసిన ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి మిగిలిన పోపు దినుసులు లైట్గా రంగు మారాలి. ఇక్కడ వీటితో పాటుగా ఒక 4-5 చితగ్గొట్టిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. నేను మర్చిపోయాను కానీ మీరు వేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ బెండకాయ ఫ్రై ఉల్లిపాయ ముక్కలు వేసి చేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా చేసుకోవచ్చు. వేసి ఒకసారి, వేయకుండా ఒకసారి కూడా ట్రై చేయొచ్చు. కానీ రైస్లో కలుపుకోవడానికి మసాలా టేస్టీగా ఉండాలి అంటే ఉల్లిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేగితే ఆ మసాలా టేస్ట్ బాగుంటుంది రైస్లో కలుపుకోవడానికి. పప్పు, రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా అయితే ఉల్లిపాయలు వేసుకోని అవసరం లేదు. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించగా చూడండి ఈ విధంగా పింకిష్ కలర్లోకి మారిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి. వేసే బెండకాయ ముక్కల్ని శుభ్రంగా కడిగి తడి అనేది ఏమాత్రము లేకుండా తుడిచిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కట్ చేసి ఈ బెండకాయ ముక్కల్ని చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు, అలాగని మరీ పల్చగా సన్నగా కట్ చేయకుండా కొంచెం మీడియంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ నేను తీసుకున్న బెండకాయలు 1/4 కేజీ, 250 గ్రామ్స్, 1/2 కేజీ అన్నమాట. తర్వాత 1/4 టీ స్పూన్ దాకా సాల్ట్, ఒక 2 చిటికెళ్ళ దాకా పసుపు కూడా వేసి వీటిని హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించుకోవాలి. ఇక్కడ వేసే సాల్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే గ్రైండ్ చేసే మసాలాలో కూడా సాల్ట్ వేస్తాం కాబట్టి. బెండకాయని ఎప్పుడు వేయించినా కూడా స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించాలి. అప్పుడే బెండకాయలోని జిగురు పోతుంది. ఈ బెండకాయ ఫ్రైలోనే కాదు, బెండకాయతో ఏ రెసిపీ చేసినా అంతే, హై ఫ్లేమ్లోనే వేయించాలి. ఆ విధంగా కొద్దిసేపు వేయించాక చూస్తే బాగా గమనిస్తే చూడండి బెండకాయ నుండి జిగురుగా ఏదైతే వస్తుందో అది కొంచెం తగ్గేదాకా హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మొత్తంగా హై ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిసేపు తర్వాత ఈ ముక్కల్లో జిగురు అనేది కొంచెం తగ్గాక ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి ఇక్కడ ఉన్న ఈ బెండకాయ ముక్కలకి సరిపడా సింపుల్ మసాలా కొంచెం రెడీ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి ముక్కలు, నేనైతే ఈ పొడి కొంచెం ఎక్కువగానే చేసుకుంటున్నాను, ఎందుకంటే ఏ ఫ్రైలో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న ఎండు కొబ్బరి ఒక చిప్పలో సగం చిప్ప, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ తీసుకున్న ఈ ఎండు కొబ్బరి ముక్కలకు గాను 4 గుప్పెల దాకా పప్పులు వేసుకోవాలి. ఎక్కువగా చేసుకున్న ఈ పొడి ఫ్రైలోకే కాకుండా వేడి ఉప్మాలోకి చట్నీ అవసరం లేకుండా ఈ పొడితో తినేయచ్చు. ఇంకా ఉగ్గాని, అదే బొరుగులు ఉప్మాలో లాస్ట్లో పొడి వేస్తాం కదా, ఈ పొడి వేసుకోవచ్చు. వీటికి సరిపడా ఒక చిన్న టీ స్పూన్ దాకా సాల్ట్, బాగా కారం గల మిర్చి పౌడర్ ఒక 2 స్పూన్స్ దాకా, ఒక 10 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ సమంగా మెదగడానికి ఈ విధంగా బాగా కలిపేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు కూడా అంతే, మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పొడిలా కాకుండా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒకవైపు ఈ పొడి రెడీ చేసుకుంటూనే మరోవైపు బెండకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లోనే మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి ఈ పొడిని మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా గ్రైండ్ చేసిన ఈ పొడి పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ వరకు కూడా వాడుకోవచ్చు. ఈ పొడి రెడీ అయ్యేలోపు కూడా ఈ బెండకాయ ముక్కల్ని మూత పెట్టి వేయించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మూత పెట్టామంటే ఆవిరితో ఆ బెండకాయ ముక్కలు మెత్తగా తయారవుతాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే బాగా వేగిపోయి అంటే ఉడికేదాకా వేయించుకోవాలి. ఈ స్టేజ్లో బెండకాయ ముక్కలు ఉడికాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఒక ముక్క నోట్లో వేసుకొని తిన్నామంటే ఈ ముక్కలు బాగా ఉడికిపోయాయి, అదే వేగిపోయాయి అనుకున్నాక రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మసాలాలో కారం వేసాం కాబట్టి ఇక్కడ కొంచెం కారం సరిపోతుంది. ఫ్రెష్గా ఒక 6-7 కరివేపాకు రెమ్మలు కూడా వేశాక లో ఫ్లేమ్లో వేసిన ఈ కరివేపాకు, కారం పచ్చిదనం పోయేదాకా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో 1-2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెష్గా సన్నగా తరిగిన కొత్తిమీరతో పాటు ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఈ మసాలా ఒక ఫుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది.
ఇక్కడ నేను తీసుకున్న 1/4 కేజీ బెండకాయ ముక్కలకి ఒక ఫుల్ స్పూన్ పొడి అయితే సరిపోతుంది. బెండకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి పొడి వేసుకోవాల్సి ఉంటుంది. సరే, పొడి వేశాక ముక్కలకి పట్టేలా ఈ విధంగా బాగా కలిపేసి ఒకవేళ పొడి తక్కువ ఉన్నా ఇక్కడ వేసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉన్నా సరి చూసుకోవచ్చు. పొడి వేశాక పొడి ఫ్లేవర్స్ మొత్తం ముక్కలకి పట్టేలా 1-2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. అంతే.